Welcome to 6x24 News. ఫోన్ జప్తు గోప్యతను హరించడమే మాజీ సిఐజీ చంద్రచూడ్. ఇరాన్కు అండగా ఏకమైన 21 ఇస్లామిక్ దేశాలు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్. రాష్ట్రంలో మితిమీరుతున్న ఆగడాలు సిపిఐ సంచలన డిమాండ్. అమెరికాలో స్టూడెంట్ వీసాలు జారీ, ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం. జూబ్లీహిల్స్ బరిలో నేడే ఉన్న మహమ్మద్ అజారుద్దీన్. రైతుకు అండగా నిలవండి, అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశం. బనకచర్ల పాపం కేసీఆర్దే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పేపర్ టైగర్, ఎమ్మెల్సీ కవిత. బనకచర్లపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మహారాష్ట్ర పూణే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి. ఎయిర్పోర్టు అభివృద్ధికి 8,033 కోట్లు, మంత్రి జేసీ జనార్దన్ రెడ్డి. ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం, కరోనాతో మరో వ్యక్తి మృతి, 13కి చేరిన మృతుల సంఖ్య. DNA పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 210 మృతదేహాలను గుర్తించాం, గుజరాత్ మంత్రి. 4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కొనసాగుతున్న పోలింగ్. భవిష్యత్తు ఆర్థిక రంగం పూర్తిగా ఫిజిటల్, నిర్మలా సీతారామన్. కేదార్నాథ్ యాత్రలో విషాదం, లోయలో పడి 2 మృతి, 3కి సీరియస్. అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సహకారం అందించండి, కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తి. ఎన్టీఆర్ ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయి, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. టీడీపీ ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నాం, వైఎస్ జగన్. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్. వ్యక్తిగత గోప్యత నా హక్కు, కేటీఆర్. రైతులకు బేడీలు వేసిన ఘటనలో 3 పోలీసులు అధికారులు సస్పెన్షన్. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, 585 మంది మృతి. ఇరాన్పై దాడి అంతర్జాతీయ భద్రతకు ముప్పు, రష్యా.